చేయడం జరిగింది. అట్లానే నేను ఒక మాట ఏమన్నా, సామాజిక తెలంగాణ సాధన కోసం నేను కట్టుబడి ఉన్నా అన్న. మళ్ళీ తప్పేముంది? భౌగోళిక తెలంగాణ వస్తే సరిపోతుందా? బంగారు తెలంగాణ కావాలని కేసీఆర్ గారు ఇచ్చిన నినాదమే కదా. బంగారు తెలంగాణ అంటే ఏంది? హరీష్ రావు ఇంట్లో బంగారం అంటే, సంతోష్ రావు ఇంట్లో బంగారం అంటే బంగారు తెలంగాణ అవుతుందా? కాదు కదా. ప్రతి ఒక్క సమాజం బాగుంటేనే బంగారు తెలంగాణ అవుతుంది. నేను అదే కదా మాట్లాడినా. దానికి ఇష్టం వచ్చినట్టు నా మీద స్టోరీ లేపిస్తే నేను భవన్ లో పోయి కూర్చొని బాజాప్తా, ఎక్కడో కాదు, బయట ప్రెస్ మీట్ పెట్టలేదు, ఏ ప్రెస్ క్లబ్ లో పెట్టలేదు, డైరెక్ట్ గా తెలంగాణ భవన్, నా ఆఫీస్ అండి, నా పార్టీ భవన్ లో పోయి కూర్చొని నేనేం చెప్పినా, నా మీద కుట్రలు జరుగుతున్నది, నా మీద విష ప్రచారం జరుగుతున్నది అని చెప్పిన. నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతాను, అన్న నీ చెల్లెని, ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్ లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారన్నా, ఫోన్ చేయరా అన్న, నాకు ఏమేమి బేటా ఎందుకు బాధపడుతున్నాను, ఫోన్ చేయరా? ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్? లేక లీక్ కాకముందు ప్రొఫెషనల్ సెటప్ లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళా ఎమ్మెల్సీ భవన్ లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడిందా అన్న? 103 రోజులు అయిపోయిందన్న ఇవాళకి. ఒక్క మాట మాట్లాడిందా? కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే. వారు పెద్దవారు, వారికి అనేకమైన పనులు ఉంటాయి. మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు. నేను కేసీఆర్ గారి బిడ్డను, నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా? నాకైతే అనిపించలేదు, వస్తుందో నాకు తెలియదు. దాసోజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ ని పెడదామని. కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్ గా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకుని ఏం చెప్తారంటే, మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ ఇవ్వండి, నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్ కి పెట్టిస్తా అంటే. తర్వాత మొదటిసారి ఇటు కవితనైతే ప్రెస్ మీట్ పెట్టి మరి సంచలన ఆరోపణలు చేశారు. మెయిన్ గా బీఆర్ఎస్ కి అయితే కవిత రాజీనామా చేశారు. అలాగే మొత్తం ప్రెస్ మీట్ పై పూర్తిగా డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, మొత్తానికి బీఆర్ఎస్ కవిత అయితే రాజీనామా చేశారు, ఎమ్మెల్సీ పదవికి అలాగే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కవిత ప్రెస్ మీట్ లో కూడా సంచలన విషయాలు ఆరోపణలు చేశారు. అంటే అధినేత కేసీఆర్ అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి కూడా విన్నపం చేశారు. మీరు జాగ్రత్తగా ఉండండి, కుటుంబంలో చీలికలు జరుగుతున్నాయి, బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి ఇటు హరీష్ రావు అలాగే సంతోష్ రావు కుట్ర పడుతున్నారని చెప్తారు. సో ఏ విధంగా చూడాలి కవిత ప్రెస్ మీట్ చేసిన వ్యాఖ్యలు? ఇదైతే మొత్తానికి కవిత ప్రెస్ మీట్ అయితే సంచలనంగా చూడవచ్చు. ఒకవైపు పార్టీకి జాగ్రత్తలు చెప్తూనే తను ఏ రకంగా అవమానపడ్డాను, ఏ రకంగా అవమానాలు ఎదుర్కొన్నాను, ఏ రకంగా పార్టీ కండువ కప్పుకొనే, గులాబీ కండువ కప్పుకొనే నేను జాగృతి తరపున ప్రోగ్రాం చేశాను, కానీ ఏ రోజు కూడా పార్టీకి నష్టం వచ్చే పని చేయలేదు. ఉద్యమాలు, పోరాటాలు చేయడం తప్ప, బీసీ రిజర్వేషన్ల కోసం దీక్ష చేయడం తప్ప, అదేవిధంగా 48 నియోజకవర్గాల్లో సమస్యలుంటే ఆ నియోజకవర్గాల్లో తిరగడం తప్ప, బనకచర్లకు సంబంధించినటువంటి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టడం తప్ప, ఇవన్నీ కూడా పార్టీకి మేలు జరిగేటివే కదా. నేను చేసిన తప్పేంటి, నన్ను ఎందుకు సస్పెండ్ చేశారు, నన్ను వివరణ ఎందుకు అడగలేదు, కేవలం ఇద్దరు నాయకుల వల్లనే నాకు ఈ రకమైనటువంటి సస్పెన్షన్కు గురయ్యాను అనేది కూడా ఆమె చెప్తూ వచ్చారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితేనే పార్టీని కాపాడుకోండి, పార్టీని రక్షించుకోండి, కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి పార్టీని హస్తగతం చేసుకోవాలని కొందరు ప్రయత్నం చేస్తున్నారు, ఆ ప్రయత్నాలు విఫలం చేయండి, మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ ఓవైపు తండ్రికి, మరోవైపు సోదరుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆమె అవమానాలు ఎదుర్కొన్నాయి, ఆమె అవమానపడ్డాను, నా పైన కుట్ర జరుగుతుంది అని కేటీఆర్కు దాదాపు 103 రోజులైంది చెప్పి. కానీ 103 రోజుల నుంచి చెప్పినా కానీ నా గురించి ఆలోచించలేదు, నా పైన జరుగుతున్నటువంటి కుట్రల గురించి ఆలోచించలేదు, నన్ను పార్టీల నుంచి పంపించాలని కొంతమంది పన్నాగం పన్నుతున్నారని చెప్పినా కానీ మీరు నా గురించి ఆలోచించలేదు. ఒక అన్నగా కాకపోయినా, ఒక రక్త సంబంధమైన కాకపోయినా, ఒక పార్టీ మహిళా ఎమ్మెల్సీ అయితే కూడా, మహిళా ఎమ్మెల్సీకి ఇన్ని ఇబ్బందులు జరుగుతుంటే వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తే అన్న ఎందుకు స్పందించలేదు, ఎందుకు నన్ను అర్థం చేసుకోలేదనేది కూడా కేటీఆర్ను ప్రశ్నించారు. మొత్తానికి చూసుకున్నట్టయితే కేటీఆర్ జాగ్రత్త పడాలి, కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి, కేసీఆర్ పక్కపుంటే ఉంటూ మేకవన్నిన పులిలాగా వ్యవహారం చేస్తున్నారు, పార్టీని ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు, పార్టీని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు, పార్టీని చిన్నభిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు, కేసీఆర్ కుటుంబంలో కలహాలు నింపాలని ప్రయత్నం చేస్తున్నారు, పార్టీని కేసీఆర్ కుటుంబం కాకుండా
బయట వ్యక్తులు హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. ఇదంతా గమనించండి. ఈ కుట్రల గురించి నేను చెప్తా ఉన్నాను, కానీ నన్ను పట్టించుకోవట్లేదు. ఏకపక్షంగా నా పైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ పైన ఒత్తిడి తీసుకొచ్చి నన్ను సస్పెండ్ చేపించారు. ఈ సస్పెండ్కు నన్ను చేపించడానికి కారణం హరీష్ రావు, సంతోష్ రావు అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. మొత్తానికి చూసుకున్నట్టయితే హరీష్ రావు పైన సంచలన కామెంట్ చేశారని చెప్పుకోవచ్చు. హరీష్ రావు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారని, అదేవిధంగా ఇద్దరు కలిసి ఒకటే ఫ్లైట్లో వచ్చారని, అందులో భాగంగానే హరీష్ రావు ఏ అవినీతి చేసినా ఏది చేసినా కానీ ఆయనది మాఫీ అవుతుంది తప్ప కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ కేసీఆర్ కుటుంబాన్ని కూడా టార్గెట్ చేయమని హరీష్ రావు సలహా మేరకే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. వీళ్ళిద్దరు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యారు. అందులో భాగంగానే పాలకుంభకోణం జరిగినప్పుడు కూడా పాలకుంభకోణం జరిగిందని కూడా ట్వీట్ చేశారు సీఎంఓ నుంచి. ఆ తర్వాత ఒకరోజు పేపర్లో వచ్చింది, మిగతా రోజు తర్వాత అది ఎక్కడికి పోయిందో కూడా తెలియట్లేదని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా రంగనాయక్ సాగర్ ప్రాజెక్టు దగ్గర హరీష్ రావుకు ఫామ్ హౌస్ ఉందని కూడా గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. మరి ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు, ఎక్కడ భూములు అనేది ఎంక్వైరీ చేయట్లేదు, ఆవర్తన కూడా గదులకి వదిలేశారు. ఇలా మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేస్తున్నారు. అసలు కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుందో అనుక్షణం ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డికి అటు సంతోష్ రావు అటు హరీష్ రావు వివరాలను చేరవేస్తున్నారు. అసలు కేసీఆర్ ను పతనం చేసేదే ఈ ఇద్దరు అంటూ కూడా కవిత చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవైపు పార్టీలో జరుగుతున్నటువంటి కుట్రలను గడుతూ తనపైన సస్పెన్షన్ కు గల కారణాలను వివరిస్తూ, మరోవైపు కేసీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి, కేసీఆర్ ఆరోగ్యాన్ని బాగా చూసుకునే వాళ్ళు వచ్చినటువంటి బాధ్యత కేటీఆర్ పైన ఉంది. అదేవిధంగా నాన్న ఆరోగ్యం జాగ్రత్తనే అంటూ పార్టీని కూడా జాగ్రత్త పరచాలంటూ కూడా తన అన్న కేటీఆర్కు కూడా జాగ్రత్తలు సూచించినటువంటి పరిస్థితి. పదవుల కోసం పాకులాడతలేను, పదవుల కోసం కొట్లాడతలేను, కేసీఆర్ కుటుంబం బాగుండాలనే ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నా, సామాజిక తెలంగాణ కావాలని కేసీఆర్ దగ్గర నుంచి నేర్చుకున్నా, కేసీఆర్ బిడ్డగా చెప్తున్నా, సామాజిక తెలంగాణ కోసం మొదటి నుంచి నేను పోరాటం చేస్తున్నా, సామాజిక తెలంగాణ కావాలని నేను కోరుకుంటున్నా, సామాజిక తెలంగాణ కావాలనే కేసీఆర్ లక్ష్యం. అందులో భాగంగానే దేశంలో ఏ ముఖ్యమంత్రి ఏ విధంగా దళిత 3 ఎకరాల భూమి ఇస్తాననే కేసీఆర్ ప్రకటన చేశారు. అట్లా కొంతమంది దళితులకు కూడా 3 ఎకరాల భూమి ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది అనేది కూడా కవిత వివరించడం జరిగింది. దేశంలో ఏ ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకునే విధంగా తన తండ్రి కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకొని తండ్రి బాటల్లోనే నడుస్తున్నాను, ఇలాంటి అదృష్టం నా కూతురిగా నాకు రావడం అదృష్టం అంటూ కూడా చెప్పుకొస్తూనే మరోవైపు పూర్తిగా అటు సంతోష్ రావును హరీష్ రావును టార్గెట్ చేశారు. సంతోష్ రావు పెంచి పోషిస్తున్న వాళ్ళే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా నవీన్ రావు, ఈ ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఇప్పించింది కూడా సంతోష్ రావు అని కూడా స్పష్టం చేశారు. అంతేకాకుండా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రాజెక్టులు చేస్తున్నాడు, 1000 కోట్లు దండుకున్నారు, మోగిలలో ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుల గురించి రేవంత్ రెడ్డి ఎందుకు ఎంక్వైరీ జరిపించట్లేదు? మొత్తం సంతోష్ రావు హరీష్ రావుతోని రేవంత్ రెడ్డి మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నటువంటి నేపథ్యంలోనే ఇక కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా హరీష్ రావును సంతోష్ రావును టార్గెట్ చేయట్లేదు. అసలు నేరెళ్ళ ఇన్సిడెంట్ జరిగి అసలు కేటీఆర్ కు నష్టం తేవాలి, కేటీఆర్ ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలనే పన్నాగం పన్నే దళితుల కుటుంబాలను దళితుల పైన దాడులు చేపించాడు పోలీసులకు కాల్ చేసి సీఎంఓ నుంచి అని కూడా స్పష్టం చేశారు. ఇదంతా కూడా సంతోష్ రావు కూడా పెద్ద గ్యాంబ్లింగ్ చేశారు, కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలని చూశారు. కేటీఆర్ కాన్స్టిట్యున్సీ సిరిసిల్ల నేరేలలో దళితుల పైన పోలీసులు దాడి చేయడానికి ప్రెషర్ తెచ్చింది, ఒత్తిడి తెచ్చింది అంతా కూడా సంతోష్ రావు వల్లనే కేటీఆర్ కూడా ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఆ దళితులు కోలుకొని లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, పని చేసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నారు. దీనికి అంతటికి కూడా కారణం సంతోష్ రావు సీఎంఓ నుంచి ప్రతిదీ ఆపరేట్ చేస్తూ అసలు సీఎంఓలో ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలియకుండా ఇవన్నీ కూడా చేశారు. అదేవిధంగా పచ్చదనం పరిశుభ్రత కోసము పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కూడా కేసీఆర్ సంకల్పిస్తే దాని పేరును మార్చేసి మొత్తం సినీ సెలబ్రిటీలను తీసుకొచ్చి ఎక్కడికెక్కడ డబ్బులు వసూలు చేసుకున్నటువంటి చరిత్ర సంతోష్ రావుది అంటూ కూడా వ్యక్తం చేశారు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఓవైపు హరీష్ రావుతోని మరోవైపు సంతోష్ రావుతోని జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళిద్దరే పార్టీని చీల్చాలి, కేసీఆర్ కుటుంబంలో చిచ్చు పుట్టియాలి, చిచ్చు లేపాలనే ఉద్దేశంతోనే వీళ్ళిద్దరికి ఉంది. వీళ్ళిద్దరు చేయబట్టే కేసీఆర్ కుటుంబంలో గ్యాప్ వచ్చింది. ఇదంతా కూడా
కేసీఆర్ ను డ్యామేజ్ చేయాలి, అదేవిధంగా కేటీఆర్ ను డ్యామేజ్ చేయాలి, పార్టీని హస్తగతం చేసుకోవాలనే పన్నుతున్నారు అనేది కూడా ఆమె చెప్పుకురావడం జరిగింది. గతంలో కూడా ఆమె కొన్ని జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది, గతంలో జరిగినటువంటి అనుభవాలను గుర్తు చేసుకుంది. గతంలో కూడా హరీష్ రావు 2018లో ఎమ్మెల్యేల కొంతమందికి డబ్బులు పంపించారు, గెలిస్తే ఒకవేళ అంగొస్తే తన బలం నిరూపించుకోవాలని చూశారు. అంతేకాకుండా గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా హరీష్ రావు కూడా అక్కడికి వెళ్ళి కలిశారు. ఇదంతా కూడా పార్టీ నాయకత్వం ఎందుకు గమనించట్లేదు అనేది కూడా ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఇకనైనా కేసీఆర్ కేటీఆర్ కళ్ళు తెరిచి వీళ్ళ వ్యవహారం ఏందో చూడాలి. ఎవరైతే పార్టీని అస్థిరపరచాలని చూస్తున్నారో, పార్టీని హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సస్పెండ్ చేయాలని, ఇండైరెక్ట్ గా వీళ్ళను పార్టీల నుంచి పంపించాలని ఓవైపు హరీష్ రావును, ఓవైపు సంతోష్ రావును పార్టీలోకి వెళ్ళి తీసేయాలని కూడా చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఇప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో కూడా గెలవడానికి బీజేపీ గెలవడానికి కారణం పరోక్షంగా హరీష్ రావు అని చెప్పింది. అదేవిధంగా దుబ్బాక ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ ఓటమికి కారణమే హరీష్ రావు అని చెప్పింది. అంతేకాకుండా హుజురాబాద్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో కూడా పార్టీ ఓటమికి కారణం హరీష్ రావు, దగ్గరుండి ఈటల రాజేందర్ని హరీష్ రావు గెలిపించారు. ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ కోణంలోనే వస్తుంది. మొదటగా అక్కడ పీసీసీ అధ్యక్షుడిగా హోదాలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉండే హుజురాబాద్కి వెళ్ళి కాంగ్రెస్ ఓడిపోతుందని కూడా చెప్పారు. ఇదంతా కూడా ఈటలకు సహకారం చేసేందుకే వీళ్ళంతా కూడా మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సంతోష్ రావు, అదేవిధంగా రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఈ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ కుటుంబంలో చిచ్చు రాజేయాలని చూస్తున్నారు, అప్రమత్తంగా ఉండాలి, పార్టీని చీల్చాలని చూస్తున్నారు అనేది కూడా కవిత ఆవేదన వ్యక్తం చేసింది. ఒకవైపు తన సస్పెన్షన్ను ఎందుకు చేశారో కూడా చెప్పాలని, తన సస్పెన్షన్ను చేయడానికి కారణం ముఖ్యంగా తనపైన లేనిపోని విషయాలు చెప్పి లేనిపోని అవాస్తవాలను క్రియేట్ చేసి తనని సస్పెండ్ చేయడానికి కారణం కూడా ముఖ్యంగా ఈ ఇద్దరు నాయకులనే కూడా చెప్పుకొచ్చితే, అంతేకాకుండా తాను భవిష్యత్ కార్యాచరణ అనేది కార్యకర్తలతో సమావేశమైన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ఎలా నిర్ణయం తీసుకోవాలో తెలంగాణలో ఉన్నటువంటి మేధావులను సంప్రదించి, అదేవిధంగా సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్నా కాబట్టి బీసీలను, తెలంగాణ మేధావులను అందరిని సంప్రదించే భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటామని కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ రాజ్ రెడ్డి.